సూపర్ 100 డేస్ పక్కా 175 డేస్. నీ బొందరా నీ బొంద ఏమిరా బాలరాజు ఇంట్రెస్ట్ పోయింది. చీరేస్తా. హలో హలో బండి కొంచెం మెల్లగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ మాత్రం మాట్లాడుకునేది బిఎండి గురించి. బ్రాండ్ న్యూ డే ఎట్లా అనిపించింది మరి? నాకైతే సూపర్ ఉన్నది. కలిసి చూసాం క్రేజీ ఉండే అసలు. ఆ ఎక్స్పీరియన్స్ ముందే స్పాయిలర్స్ చూసినా అనుకో యూట్యూబ్ లో, అది వేరే విషయం. నువ్వు చూసి వచ్చారా? అరే ఇన్ఫాక్ట్ చెప్పనా, ఒక ఖాళీ థియేటర్ లో కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే ఇదే మూవీరా. కాదుమో అసలు ఎన్ని స్పాయిలర్స్ వచ్చినా అసలు ఏం ఎక్స్పీరియన్స్ పోవడమో. నేనైతే మంచి అంతే పీసీ అంటావా? పోయినా కదా, కేక్ ఉంది అసలు. అది స్పాయిలర్స్ చూసిపోయినోడు మాట్లాడాలి. అదేం లేదు, స్పాయిలర్ చూసినా కూడా మొత్తం బ్రాండ్ ఏరియాకి వెళ్ళి బయటికి వచ్చిన అంత టామ్ బాబు కంటే సేడి పాపకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. లిటరలీ క్రేజీ కదరా. ఒక మూవీ, ఒక హాలీవుడ్ మూవీ ఇట్స్ లైక్ టిఎఫ్ఐ టాప్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుంది. ఇంకా క్రేజ్ తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఇట్స్ లైక్ మ్యాజికల్ అసలు. యా, ఓ, కలెక్షన్ కూడా అక్కడ డే కూడా వైజ్ చాలా పెరుగుతున్నాయి. డే 1 సమ్ 70 crores వచ్చినాయి, కానీ సమ్ డే 4 కి 100 crores దాటినాయి. అక్కడ కూడా నాకు ఫ్యాన్స్ ఏం అనిపించారు మో. స్పైడర్ మ్యాన్ టీ షర్ట్ వేసుకొని, స్పైడర్ మ్యాన్ క్యాప్లు, మొత్తం అవుట్ఫిట్ మొత్తం అవునరా, స్పైడర్ మ్యాన్ కి తగ్గేటట్టు. అవునరా, కాస్ప్లే లాగా చేశారు అక్కడ. టిఎఫ్ఐ మూవీ అయిపోయిందిరా, ఇప్పుడే ఐటమ్ సాంగ్ యాడ్ చేశారంటే నెక్స్ట్ మూవీకి డైరెక్ట్ గా కటౌట్లు, పాలాభిషేకాలు. ఎంతసేపు మనం హాలీవుడ్ వరకే మాట్లాడుకున్నాం. హాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయిన సినిమా తర్వాత ఇప్పుడు మనం కొరియా నుంచి ఇంపోర్ట్ అయిన సినిమా గురించి మాట్లాడదాం. ఇది కొరియన్ సినిమా, ఇండియన్ సినిమా నాకు అర్థం కాదు. అప్కమింగ్ మూవీ ఫస్ట్ దాని టీజర్ చూసిన చాలా హ్యాపీ ఎక్కించుకున్నారు. ఆ సీరియస్ కొరియన్ కనకరాజు ఇస్ లైక్ ఓకే, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఉండే. ఇప్పుడు స్టార్టింగ్ టీజర్ లో కొరియన్ హారర్ డ్రామా అంటే ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తారు, అది ఇది అనుకున్నా. ఏమో దానికి మ్యూజిక్ ఎవరో తెలుసా? మరి ఒక్క సాంగ్ అన్న ఫేమస్ అవ్వాలిగా. రూల్ ఏమైనా ఉందా ఏంటి? ఏ లేదు, నువ్వు చూడు. కాదు అసలు సాంగ్స్ రిలీజ్ అయ్యా? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అసలు నాకు డౌట్. అసలు నాకు ఒక సాంగ్ వినిపించలేదు. అయ్యా, అంటే ఒకటైంది నాకు తెలిసినంత వరకు. లేదు, ఒక సాంగ్ నాకైతే నేను విన్నా. 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి కానీ ట్రైలర్ తర్వాత మాత్రం నాకు పెరిగినాయేమో. కేకే ట్రైలర్ మాత్రం నాకు మంచిగా అనిపించింది. ఒక మంచి గుడ్ అటెంప్ట్ లాగా. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు తెలిసి మూవీలో మంచిగా. లేదు, ప్రమోషన్స్ నాకు తెలిసి ఇంకొంచెం చేస్తే బాగుండు అనిపిస్తుంది. ప్రమోషన్స్ చేస్తున్నారా చూడు, కావాలంటే తేజ అరే ఇంకొంచెం కొరియా ఫుడ్ తింటున్నారా? ఎంత ప్రమోషన్ ఇస్తున్నారు వాళ్ళు. ప్రమోషన్ బాగానే ఉంది. మొన్న అన్నాడు మెగాస్టిక్ కంటిన్యూ అవుతుంది ఓజీ తర్వాత అని. అవును, వరుణ్ తేజ్ అన్నాడు మెగాస్టిక్ కంటిన్యూ అవుతుంది ఓజీ తర్వాత. డౌట్ అని కాదు, నాకు ఎందుకో లైక్ అంత హారర్ ఎలిమెంట్స్ అవపడట్లేదు అన్న ఫీలింగ్. హర్రర్ కామెడీ కదా, హర్రర్ ఎలిమెంట్స్ ఎందుకుంటాయి చెప్పు. విలన్ క్యారెక్టర్ ఆర్క్ బాగుంది కదా, ట్రైలర్ చూడలేడా? విలన్ క్యారెక్టర్ ఆర్క్ అట్లా అనట్లేదు, కొన్ని ఎలిమెంట్స్ హారర్ మూవీ అంటే కొంచెం అన్న భయపడాలి కదా అని మొత్తం అది పెడితే నాకు ఎందుకు అది నార్మల్ స్క్రిప్ట్ లాగానే అనిపిస్తుంది. హారర్ అనేదే కనిపించట్లేదు నాకు. కామెడీ ఇస్ ఫైన్. యాక్షన్ మిక్స్ హారర్ కామెడీ రా. నువ్వు చెప్పిన దాంట్లో నాకు యాక్షన్ మిక్స్ ఉంది, కామెడీ ఉంది, హారర్ లేదు. ఉంటే ఉంటది. అన్ని ఇప్పుడు చూపిస్తారా ఏంటి? అన్ని థియేటర్ లోనే, అన్ని హాల్. అంటే నాకు సత్య ఒక్కడే భయపడడం కనిపించింది అంతే. అరే ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నా, రవి అన్నకు మాత్రం ఇది పక్కా కమ్బ్యాక్ మూవీ రా, ఇరుముడి. నాకు తెలిసి ఇంకో 10 days లో వస్తుంది. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయితే మనకు కూడా తెలియదు అనుకో. ఇరుముడి ప్యూర్ లిజన్. సాంగ్స్ హిట్ అవుతున్నాయి, ప్రమోషన్స్ హిట్ అవుతున్నాయి, టీజర్ నచ్చింది. ఆ ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంది, డివోషనల్ ఉంది. ప్రమోషన్స్ ఎక్కడ ఉన్నాయరా? ప్రమోషన్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రమోషన్ కనిపించట్లే, నువ్వు చూడట్లేదు. ప్రమోషన్ అయితే నాకు కనిపించడం అసలు ఎక్కడ. నాకు జస్ట్ ఆ సాంగ్ లేదు. యాక్చువల్లీ రవితేజ డాటర్ లాగా యాక్ట్ చేసిన యాక్టర్ ఆమె లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రీల్స్ తీసి పెట్టడం కానీ చాలా రీల్స్ ఫేమస్ అయినాయి రా. మీ ఫీడ్ లోకి రాలేదు కానీ
అండ్ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ విలాది వీరుడు సాంగ్ అనేది చాలా ఆ. వెయిట్ చేస్తున్నారు అందరూ. అదొక స్పెషల్ అకేషన్ లో రిలీజ్ చేస్తా అని చెప్పేసి జీవి ప్రకాష్ కూడా అన్నాడు. హ్మ్. ఇంకా రాలేదా నీకు మరి? ఎక్కడ ప్రమోషన్స్ కనిపించట్లేదు, నాకైతే అర్థమవుతలేదు. అరే ఓన్లీ సాంగ్స్ రిలీజ్ చేసే ప్రమోషన్స్ అన్నట్టు కాదు కదా. ఇట్స్ లైక్ ఎవ్రీ నాకు ఇప్పుడు ఎక్సైట్మెంట్ లేదు ఆ మూవీ గురించి. ఓకే రవణ మూవీ వస్తుంది, ఒక డిఫరెంట్ జానర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, చూద్దాం అన్నట్టే ఉంది కానీ ఓకే ఇరుముడి వస్తుంది దాన్ని చూడాలి అన్నట్టే ఏం లేదు. నాకైతే ఓన్లీ పాటకేమో ఎక్స్పెక్టేషన్ ఉంది. మూవీ అయితే నాకు ఎందుకో సింపుల్ ప్లాట్ అనిపిస్తుంది. ప్లాట్ సింపుల్ ఉండొచ్చురా బట్ చెప్పలేం. అలా చూసుకుంటే అరే మనం ఏ మూవీ గురించి మాట్లాడినా ఎగ్జిక్యూషన్ కానీ సింపుల్ ప్లాట్స్ కిందకి వచ్చేస్తాయి. అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేసినామా నేను ఇరుముడి అంటే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు. అంటే కొంచెం డివోషనల్ గా ఎందుకు మాట్లాడక స్ట్రాంగ్ రీజన్ టైప్. దాని తర్వాత లాస్ట్ కొంచెం ఉండొచ్చేమో చెప్పేసి కొంచెం మంచి ట్విస్ట్ ఉండొచ్చేమో లేకపోతే బేసిక్ అదే ప్లాట్ చెప్పేది లేదు ప్రమోషన్. ఇప్పుడు నార్మల్ గా అదే ప్రమోషన్ సరిగ్గా శివ నిర్వాణ మూవీస్ చూసుకో, మజిలీ ఆ, సింపుల్ ప్లాట్, చాలా సింపుల్ ప్లాట్ మజిలీ సీరియస్ గా చెప్పాలంటే. అవును సూపర్ సింపుల్ లైక్ కానీ బ్రేకప్ మూవీ అయింది, బాగుంది. బ్రేకప్ తర్వాత పెళ్లి అయింది, బట్ ఎగ్జిక్యూషన్ ఆ, ఎగ్జిక్యూషన్ ఎట్లుంది, చూపించడం ఎట్లా చూపించాడు. నిన్ను కోరి మరి ఏమంటావురా? నిన్ను కోరేమంటావు. ఎందుకు వదిలేసేయడము అది వేరే లెవెల్ అది. మరి అది బోరింగ్ కాదా. అసలు దాంట్లో ప్లాట్ ఏముంది ఇప్పుడు. అంతే నాకు అంటే కొంచెం లాస్ట్ చెప్పినా కదా ట్విస్ట్ బాగుంది ఇల్లు గాని ఏంటి ఏంటి ఏంట ట్విస్ట్. నాని వదిలేయడము నాకు ట్విస్ట్ ఏమో. చేయి ముందు పెట్టు. చెప్పు. లాస్ట్ అరే వరకు నేను ఎక్స్పెక్ట్ చూసారా చేస్తారా నాని ఉంటాడని. చూసారా రియాజ్. నేనేం మాట్లాడాలి తలుచుకోవట్లేదు వాడి మీద. వాడు నాకు తెలిసి వాడు ఏడ్చిండు అనుకుంటా మూవీ లాస్ట్ సీన్ చూసి. మో ఎంత ఏడ్చినా తెలుసా ఫస్ట్ మూవీ మో నాది ఏడ్చిందంటే థియేటర్ లో కూర్చొని. లేదు ఇగో శివ నిర్వాణ నిన్ను కూడా తీసిండు హిట్, నెక్స్ట్ టక్ జగదీష్ ఫ్లాప్, మళ్ళీ మజిలీ హిట్, ఖుషి ఫ్లాప్, నెక్స్ట్ ఇరుముడే. బా ప్యాటర్న్ ఆల్టర్నేట్ కనిపిస్తుంది మూవీస్ రా. ఏదైనా డిజైన్ ప్యాటర్న్ లాగా అయితే ఉందిగా. అలా చేసుకుంటే నెక్స్ట్ మూవీ ఏ ప్రొడ్యూసర్ కొనకూడదుగా. ఏమో చూడాలి అది మరి. డిపెండ్స్ ఇక. ఫ్లాప్ అవుతుందని తెలుసు కూడా ఎందుకు అంటారా. కానీ మా సరే సరే ఏమన్నా ప్యాటర్న్ కామాట అలాంటి ఇంటెలిజెంట్ పీపుల్ అయితే దీనికి కూడా ఒక కనిపెడతారు మంచి కానీ ఎమోషనల్ తీసుకుంటే బాగుంటది. ఏది ఈ మూవీకి ఒక మంచి ఎమోషనల్ ట్విస్ట్ అంటే నాకు ఓకేమో. మేబీ ఉంటదేమో. ఎక్స్పెక్ట్ ఆబ్వియస్లీ ఎమోషనల్ మూవీ, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఆ, ఉందిగా. అదే కదా చూడకుండా ఎట్లా అదే డిసైడ్ అవుతుంది. ఓకే దట్స్ ఇట్ ఫర్ ఇరుముడి. మా నెక్స్ట్ మూవీ వచ్చేసి టాక్సిక్ మా ఆ ఫ్యాంటసీ థియేటర్ ఫర్ అడల్ట్స్. ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా అట్లా 4 హీరోయిన్స్ అంటే ఫ్యాంటసీ మనకి. యాంటిసిపేటెడ్ మూవీ అని మనందరం ఎదురు చూస్తాం. టీజర్ తోనే ఒక హైప్ లేపిన మూవీ. ఇట్లా ఇట్లా చెప్పు హైప్ ఏరా అర్థందా? మా చెప్పాను Teaser. ఎందుకు లేపలేదు? అరే శ్రీ టాక్సిక్ టీజర్ చూసినప్పటి నుంచి ఎంత హైప్ లేదురా దానికి. అరే హైప్ పేరు ఉందా ఆ, మా సార్ నేను లైక్ ఆ మూవీకి ఎవరు ఎట్లా ఎట్లా ఎడతారు మా నువ్వు చెప్పు. సింగిల్ డబ్బా ఇంకెవరు ఎడరు మా నాకు ఎట్లా తెలుసు ఆ వెళ్తారా మూవీకి. ఎదురా? ఎందుకురా? అరే చాలా మంది హైప్ ఉన్నారు రా దానికి. రీసెంట్ గా సాంగ్ చూసిన తబాహి సాంగ్ గానీ, ఆ నార్మల్ గా టీజర్ గానీ, చిన్న చిన్న బర్త్డే మా గ్లింప్సెస్ అదే మా అవన్నీ ఎంత హైప్ కొంచెం కదా మంచిగానే దానికి. కేఆర్ అద్వానీ సాంగ్ యష్ బాగుంది కానీ మళ్ళీ ఇది తారసుతార సాంగ్ పోయింది మళ్ళీ. అంటే నచ్చడం నాకు. తారసుతారే అది ఎవరు బట్ అరే మనకు నచ్చలేదు. బయట నువ్వు టాక్సిక్ షేప్ నీకు అర్థం కావట్లేదు. అందులోను దీంట్లో దీంట్లో స్టోరీ రిటర్న్ బై యష్ అండ్ గీతు మోహన్ దాస్ ఇద్దరు రాసిండు. ఏదో ఒక చిన్న చిన్న సజెషన్ చేసిందేమో చెప్పలేం. అరే వీడు మరి టిపికల్ ప్రభాస్ అన్నాడు. ప్రభాస్ మూవీస్ తప్ప ఇంకేం నచ్చా ఎడిగినా అర్థం కాదు. అరే 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 చాలా నచ్చినాయి రా ప్రభాస్ కన్నా మూవీస్. అరే ఇన్ఫాక్ట్ రామాయణ కూడా యష్ వల్లనే దానికి హైప్ ఉంది.
అవును మా నాకు చాలా అరే బాగా నచ్చింది. నేను శ్రీనాథ్‌కి కూడా రామాయణ చెప్పిన. గురించి ఎందుకులే, రామాయణం అంటే యెస్ మా అని. రామాయణ గురించి మరి ఎందుకులే. టాక్సిక్ ఎందుకు లేదనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. హైప్ టాక్సిక్ లేనందున నేను ఉందిరా, కానీ ఇట్స్ లైక్ టీజర్ తో పెట్టిన హైప్. ట్రైలర్ చూసావా మరి? నువ్వు ట్రైలర్ ఎట్లా అనిపించింది నీకు? ట్రైలర్ కూడా 1 మిలియన్ బాగుంది. ట్రైలర్ రే ఎక్కడరా, నాకు అసలు నచ్చలే చెప్తున్నా. మా టిపికల్ బాలీవుడ్ ఫిల్మ్ లాగా లేదు. అది అమ్మాయిలు ఫెయిరీ ఎక్కడ టైమ్ బ్రో. ఉండిపోతారు. మీకు టాక్సిక్ గురించి అర్థం కావట్లేదు. మీకు వచ్చిన తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. సరే. యా ఓకే. మన నెక్స్ట్ మూవీ మనం డైరెక్టర్ ఒకరు తీస్తున్నారు. అని మన ఆ, డైరెక్టర్ వాళ్ళు అనుకోవట్లేదు. వేరే వాళ్ళు అనుకుంటున్నాం. ఆహా, AK-47 అనుకుంటున్నావేంటి? అసలు కట్అవుట్లు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. డైరెక్టర్ గురూజీనా లేకుంటే అనిల్ రావు కూడా ఏం అర్థం అయితలేదు. ఏమో ఏదో కొత్త గురూజీ ప్లాన్ ఇట్లాంటి మూవీలు తీసేది. అరే నీకే అనిపించలేదురా? యాస్టిస్ టెంప్లెట్ లా ఉంది అనిల్ రావుపూడి మూవీస్ ది. అంటే నాకు అలానే అనిపిస్తుంది అసలు. ఎందుకో ఈసారి ఫ్యామిలీ మూవీ చూస్తున్నాడుగా కొంచెం మంచిగా. అరే ఇంతకు ముందు కూడా అంటే తీసాక ఫ్యామిలీ మూవీ. అలా వైకుంఠపురంలో ఫ్యామిలీ మూవీ కాదా అన్న? అత్తారింటికి ఫ్యామిలీ మూవీ కాదా అన్న? అంటే ఒక ఆ, ఫ్యామిలీని తీసుకొని చేస్తున్నాము. మీకు ఆ, తప్పుగా ఆ, అర్థమైంది. ఆ అలా ఏంటిదా మరి? వైకుంఠపురంలో ఆ ఫ్యామిలీ ఆ ఏంటిది? లేదారా? ఏంటిది? ఆ ఏంటిది? అరే ఓకేరా. ఆ ఏంటి? ఓకే అంటే చెప్పు. ఫ్యామిలీ అంటే డిఫరెంట్. మీకు తప్పుగా అర్థమైంది మా. ఒక ఫ్యామిలీని ఇట్లా తీసుకున్నప్పుడు చేయరు కదా అనిల్ రావిపూరి టైప్ అంటున్నా నేను. సేమ్ ఒక ఫ్యామిలీని తీసుకుని ఆ ఫ్యామిలీ చుట్టూ ఎందుకు చేయలేదురా? చెప్పు, ఎందుకు చేయలేదు ఏ- చెప్పు నువ్వు. ఒక ఫ్యామిలీ చుట్టూ ఎక్కడ చేసింది మా త్రివిక్రమ. అరే అలా గుండ్రకారం వైకుంఠపురం మొత్తం అదే ఏంటిదా? కదా. రియాజ్ ఏంటిరా అలా గుండ్రకారం కూడా వైకుంఠపురం ఫ్యామిలీ ఏంటిదా? కాదు. అదే గుండ్రకారం కూడా ఫ్యామిలీ చుట్టే తిరిగింది కదా. ఆ గుంటూరు కారం మొత్తం ఫ్యామిలీ చుట్టే కదరా మరి. అంతే అదే గుంటూరుకారం కూడా గుంటూరుకారం నుంచి స్టార్ట్ చేసిండు. ఆ, మొత్తం ఫ్యామిలీ స్టార్ట్ హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు హైదరాబాద్ స్టార్ట్ తిరిగింటాడు. కాదు అయినా కూడా ఫ్యామిలీ చుట్టే తిరిగింది. అదే కాదు అదే రియాజ్, వాడు చూడు గుంటూరు కారం నుంచి స్టార్ట్ చేసిండంట. ఏవిపి అంటే కొంచెం ఒక మంచి గుండ్రకారంతోనే వీడియో. ఆపితే అయిపో అనిపించింది నాకు. కాదు, గుండ్రకారంతోనే ఆపితే అయిపో అనిపించింది సీరియస్ గా. కానీ నేనేమంటున్నా అంటే ఆదర్శ కుటుంబం అనే దానికి లైక్ ఫస్ట్ ఉమ్, టైటిల్ అనౌన్స్మెంట్ వెంకీ మామ అంటే ఐ ఎక్స్పెక్టెడ్ ఏ లాట్ అన్నమాట. ఏ లాట్ అంటే ఏ లాట్. గురూజీ అంటే ప్రాపర్ ఫన్. కంబ్యాక్ ఇస్తాడు. రైటింగ్ ఇంపార్టెంట్. నువ్వు నువ్వు నాకు నచ్చేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. నేను దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సీరియస్ గా. అర్థం కావట్లేదు. నేను గురూజీ బ్యాక్ అనుకుంటున్నా. గురూజీ ఎప్పుడు ఇట్లాంటిది తీయడు కదరా ఇంట్రడక్షన్ వీడియోస్ నాకు తెలిసి. ఆ ఇంతకు ముందు కూడా లేవు ఇలాంటి. యా అసలు ఎప్పుడు చేయలేదు ఇంట్రడ్యూసింగ్ వెంకటేష్ యాజ్, శ్రీనిధి శెట్టి యాజ్ ఇట్లాంటివి ఎప్పుడు అసలు రాలేదు, రాదు. ఈసారి త్రివిక్రమ్ ఏదో కొంచెం కొత్తగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. మేబీ హిట్ అయితే అనుకున్నట్టు. నాకెందుకో అజ్ఞాతవాసి గుర్తొస్తుంది. అరే ఎద్దురా ప్లీజ్ మా నువ్వు దాన్ని తీయక ఇప్పుడు నువ్వు. ఆ ఫ్యామిలీ మూవీ అంటే వస్తే నేను పోతా. కొత్తదనం అంటున్నారుగా. ఇన్ఫాక్ట్ అజ్ఞాతవాసి కూడా బాగానే ఉంటది రా నాకు తెలిసి. మీ హేటెడ్ పెంచుకున్నారు కానీ ఇట్స్ గుడ్ మూవీ. ప్లీజ్ రా, నాట్ దట్ మచ్ ప్లీజ్ వర్స్ట్. రా, ప్లీజ్ మెచ్చి రే, మెచ్చి ప్లీజ్. నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోకరా. మెచ్చుకోరేను మా దాన్ని తట్టుకున్నాం మా మేము. బాస్ ఏమో నాకైతే మీరేమంటారు? ఇంకా లేదు. చూడాలి మనం ఇంకా అప్డేట్స్ లెట్స్ కొంచెం వెయిట్ మంచి ఫర్ మంచి వస్తే. దివాలి. యా అంతే లెట్స్ వెయిట్ ఫర్ దివాలి. ఇప్పుడు ఇన్ని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ మూవీ ఒకటి ఉంది. చాలా హై బడ్జెట్ మూవీ. చాలా అంటే చాలా హై బడ్జెట్ మూవీ. ఓకే అర్థమవుతుందిగా ఇప్పటికి. ఆదిపురుష్ పార్ట్. నేను హైయెస్ట్ ఫ్లాప్ కాదన్నా, హై బడ్జెట్ మూవీ అన్నా నేను. ఓకే ఓకే మోర్ చెప్పు. దెన్ ఒడిసీ రే, మోర్ దెన్ ఒడిసీ. అంటే హార్డ్వేర్ లెవెల్ ఇది. ఆహా, దాన్ని అరే మించి లిటరలీ చెప్పండి రా, అసలు మీకు ఏ ఇష్యూస్ అనిపించలేదా రామాయణం నుంచి? అంటే నేను రాముడు 100 ఒకటే issues ఇస్తా ఇష్టమా? ఇప్పుడు. 100 వద్దులే. నాకు సీతాదేవుడు ఇష్యూ. అవును సీతాదేవి ఏమి ఇష్యూరా? మో చాలా మంది లైక్ ఆ డైరెక్ట్ టైంలో అవ్వాలి అట్లాంటి కాస్ట్యూమ్స్ లేవు. నాకు ఆ మూవీలో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఫస్ట్ యష్ డామినేట్ చేసేసాడు.
హీరో ఎప్పుడన్నా హ్మ్. విలన్ కంటే ఎక్కువ డామినెంట్ గా ఉండకపోయినా అట్లీస్ట్ కనిపించాలి. నాకు హ్మ్. రణబీర్ కపూర్ అవుట్ ఆఫ్ స్క్రీన్ మొత్తం. ఐ కాంట్ సీ హిమ్. చామ్ కనిపించట్లేదు. సీతాదేవిలో కూడా నాకు అప్పట్లో కాస్ట్యూమ్స్ అంత ఉండేటివి కాదు. రియలిస్టిక్ తీస్తే అయిపో కదా అని. స్టోరీ పరంగా టాప్ నాచ్. ఎందుకంటే వాళ్ళు మొత్తం స్టోరీ చూపిస్తున్నారు కాబట్టి. నాట్ ఓన్లీ రాముడు వచ్చాడు, రావణ వచ్చి సీతాదేవిని తీసుకెళ్లారు. ఇలాంటివి కాదు. లైక్ హ్మ్. రావణాసురుడు స్టార్టింగ్ నుంచి రాముడు అడవికి వెళ్ళడం ఎట్లా, అదంతా ఏం జరిగింది, ఇదంతా 2 పార్ట్స్ గా వాళ్ళు తీసి పెట్టడం అది చాలా మంచి ఐడియా. కానీ హ్మ్. కొంచెం రియాలిటీకి లైక్ ప్లస్ దగ్గరలో తీస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. లైక్ ప్లస్ ఏంటంటే వాళ్ళు అది చెప్పారు గదా! పర్టిక్యులర్ వాల్మీకి రామాయణాన్నే ఫాలో అయితున్నామని. రియాలిటీ అంటే ఆదిపురుష్ లాగా ఆడారా నీకు ఇప్పుడు? నాకైతే అందులో నచ్చింది మాత్రం ఆది డీటెయిలింగ్ పురుషులో అసలు. అట్లీస్ట్ కాస్ట్యూమ్స్ రియాలిటీ ఉంది కదా అవునురా, కానీ దీంట్లో. డీటెయిలింగ్ చూడరా ఎంత బాగుంది. రామాయణం నుంచి కరెక్ట్ డీటెయిలింగ్ తీసుకొని లంకని సేమ్ అట్లా వైట్ ఇంకా గోల్డెన్, ఐరావతం చూడు, ఆ పుష్పక విమానం చూడు, ఆ ఆదిపురుష చూస్తా ఆ పుష్పక విమానం అని చెప్పి ఏమి ఇచ్చిందో. యా యా, యాక్సెప్ట్ చాలా వరకు ఓకే. కానీ నేను కాస్ట్యూమ్స్ పరంగా అంటున్నా. అరే! నేను ఒప్పుకుంటారా. కానీ నాకు సీతాదేవి మెయిన్‌గా నిజంగా అనిపించిన ఇష్యూ అంత కాదు మామ. నాకు మెయిన్‌గా అనిపించిన ఇష్యూ హ్మ్. వీఎఫ్ఎక్స్ నుంచి మామ. అన్ని కోట్లు పెట్టినప్పుడు వీఎఫ్ఎక్స్‌లా కనిపియదు గదా! రియల్‌గా అనిపియాలి. పర్టిక్యులర్‌లీ కానీ ఇంకా ఆ రావణ కానీ సీన్ ఉంటది జూడు. ఆ రాక్షసుల్ని అడ్రెస్ చేసే సీన్. మ్మ్, యాహ్! నీకింత క్లియర్‌గా ఫేక్‌గా అనిపియదారా? కానీ ఇంకా బెటర్ చేస్తున్నారు అనుకుంటా అమ్మో. ఆది ఎన్ ఆది పురుషుతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అరే! అట్లా కంపారిజన్ అనేది లేదురా. అదే నేను చెప్తున్నా ఫస్ట్ థింగ్ అసలు కంపారిజనే లేదురా. ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఇంకా దాని క్రూ లైక్ 'నితీష్ తివారీ' లాంటి డైరెక్టర్లున్నారు దానికి తీయడానికి. మ్మ్, కంపారిజన్ లేదురా అక్కడ. మళ్ళీ అదొక ఎక్స్‌క్యూజ్ లాగా వాడుకుంటారు. 'ఆదిపురుష్' కంటే బావుందని. కానీ అది కాదు అదే గదా! అన్ని కోట్లు పెట్టినప్పుడు ఇట్స్ లైక్ యూ షుడ్ ఫీల్ రియల్. అండ్ ప్లస్ ఆ ఫారెస్ట్ సీన్స్ రా రియల్‌గా తీస్తే ఏమైతదిరా? ప్రాబ్లమ్ ఏంటి నాకర్థం కాదు. అయెందుకు వీఎఫ్ఎక్స్‌లో షూట్ జేయాలి? ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా గలీజ్ ఉంటది గానీ, ఇప్పుడు 'ఓడిసీ' బడ్జెట్ కంటే దీని బడ్జెటే ఎక్కువ. ఇంకా 'ఓడిసీలో' వీఎఫ్ఎక్స్ అవును. షాట్స్ లేవు. ప్రాక్టికల్ అంటే ఎఫెక్ట్స్ అవి. మన ప్రాక్టికల్ మన దగ్గర ఎందుకు అట్లా తీయలేకపోతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉంటది. ఆఫ్‌కోర్స్ మనం అంత పెద్ద పెద్దయి మాట్లాడుకునే స్టేజ్ కాదు. బట్ ఒక చిన్న డౌట్ అయితే ఆ! వస్తది మనకి. కదా! అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు కొంచెం చూసుకోవాలి గదా! అండ్ నాకెందుకో థర్డ్ డైరెక్టర్ ఇష్యూ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్టర్ అంటే కొంచెం విఎఫ్ఎక్స్ తక్కువ వాడతాడు కదా, అందుకే అలా చేసిండు. అవును. మేబీ నితీష్ తివారీ నేను అదే మొన్ననే అంటున్నా. కదా కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ మంచిగానే అనిపించినాయి. సో మేబీ ఇంకా బెటర్మెంట్ ఉందేమో నేను నువ్వు అదే చూసి ఆ అంటున్నారా. రాజు. వై నాట్ ఇండియన్ డైరెక్టర్స్ అంటున్నా. ఇప్పుడు 'వారణాసి' కూడా మాక్సిమం హ్మ్. షార్ట్స్ లైవ్‌గా ఎళ్లి తీస్తున్నారు కదా! కెన్యాకి లైక్ అంటార్టికాకెళ్ళి. అదే గదా! దే ఆర్ నాట్ యూజింగ్ అంటే వీఎఫ్ఎక్స్ రైట్. మాక్సిమం రాజమౌళి కూడా తగ్గిచ్చేసాడు. ఇట్స్ లైక్ వై నాట్ మో, ఇట్స్ లైక్ డైరెక్టర్ స్టైల్ కదా, తనకంతా ఒక స్టైల్ ఉంటది అరే! ఏది నువ్వు ఎక్కడ తీయాలి. ను కాదు. నువ్వు డైరెక్టర్ స్టైల్ అంటున్నావు. ఇంతవరకు జరిగిన ప్రమోషన్స్‌లో ఎవ్వరు డైరెక్టర్ గురించి మాట్లాడట్లేదు చూసావా? మొన్న నేను 'యష్‌ది' ఫుల్ స్పీచ్ జూసా. అదే అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు. అసలు ఆ, డైరెక్టర్ పేరే తెలీదు. హ్మ్. మరెక్కడ ఏమో. ఉన్నాడు 'రణబీర్' గురించి డైరెక్టర్ మాట్లాడాడు, స్టైల్ 'సాయి పల్లవి' గురించి ఆ! మాట్లాడాడు, అందరి గురించి మాట్లాడుతున్నాడు గానీ డైరెక్టర్ గురించి మాట్లాడట్లేదు. మరి డైరెక్టర్స్ టచ్ ఎక్కడుందిరా దీక్షిత్ మరి? ఏమో మొత్తం నాకైతే డైరెక్టర్ అనిపిస్తుంది. మా డైరెక్టర్ ఇంకా చేస్తే ఇద్దరివే నాకు అంతే మంచిగా అనిపించినాయి. రాముడి గెటప్ కానీ, సీత కానీ నాకు ఇంకా ఏమంటారు నమ్మబుద్ధి కావట్లేడు. ఆ రోల్ ఓకే వీడది అని. యాక్చువల్లీ నాకు థర్డ్ ఇష్యూ అదేరా. ఆ కాస్టింగ్ ఇంకా క్యారెక్టర్స్ కూడా. కాస్టింగ్ అందరికి ప్రాబ్లమ్ ఉంది. కానీ నాకు క్యారెక్టర్స్‌తో కూడా ప్రాబ్లమ్ ఉందిరా. అక్కడ రాక్షసుల్ని చూపించారు చూడు. కుంభకర్ణుడిని గాని, వారిచ్‌ని గాని. యాహ్! మ్మ్. మీకే అనిపియలేదా? గేమ్ క్యారెక్టర్స్ లాగా ఉన్నట్టు అనిపియలేదా మీకు? అంటే నాకింకా మారీచుడు ఓకే కానీ 'రణబీర్' సెట్ కుంభకర్ణ అయ్యాడా లేదా అని డౌట్ వస్తుందిరా. లేదు చూడు ఫేషియల్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఏం నాకు కనిపియట్లా 'రణబీర్ కపూర్‌లో'. లైక్ వి సీ నాకేం యానిమల్ తన ప్రీవియస్ ఇష్యూ మూవీస్ అనిపియలేదు.
కానీ నాకే చాలా ఇష్టం అనిపించింది అది ఎక్స్ప్రెషన్. లైక్ రణబీర్ కపూర్ ఫేస్ అంతా సేమ్ అనిపించింది టిల్ ది ఎండ్ వరకు. అదే దీక్షిత్ నువ్వు చెప్పరా, నీకేమైనా అనిపించింది అట్లా? నాకు కూడా అంటే అసలు వాళ్ళు మాకు అర్థం కాదు. మా ప్రభాస్ కూడా సేమ్ అట్లనే, అంటే లైక్ ఫీచర్ ఎక్స్ప్రెషన్ సేమ్ అయితే రావణ్ క్యారెక్టర్ వచ్చేసరికి అందులో డైలాగ్స్ బాగుంటాయి కానీ ఇంకా రాముడు డైలాగ్స్ అసలు ఇంకా ఇయ్యరేమో, నాకు అది ఇంకా ఆస్టానిషింగ్ ఉంది. రాముడికి డైలాగ్స్ అంటే లైక్ వింటే నాకు కొంచెం ఇంకా నమ్మకం వస్తాడేమో సెట్ అయిందిరా అని. ఏ ఒక చెప్తాడు డైలాగ్ కదా, ఉంటుంది. మే ఖుది జాకే వద్ కరుంగా అంటాడు కదా అవునా? టీజర్ లో, నాకు ట్రైలర్ లో. నాకు సారీ, వినిపించలే. ఇంతేలే. వినిపించలేదు నాకు. సీతాడు వినిపించింది కొంచెం మంచిగా ఏ వాయిస్ గా. అంటారా, క్లియర్ డైలాగ్ ఉంటది. ఏమో నాకు అది అందరు అదే చేసిన నాకు చూస్తే అందుకే ఆ డైలాగ్ ఎవరు వింటారు? అలా కాదురా, అంటే ఏమంటావు ఇప్పుడు, నీకు రామాయణ మీద హోప్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కానీ ఓన్లీ డైరెక్టర్ మీద. బడ్జెట్ ఎట్లన్నా వాళ్ళు రికవర్ చేస్తారు. టికెట్ రేట్స్ హైక్ చేసి అది చేసి ఇది చేసి. బట్ మనకు కావాల్సింది మూవీ ఎక్స్పీరియన్స్ అంటే వస్తుంది కానీ సాటిస్ఫై అనిపించదు నీకు అంతే. అరే ప్లస్ రా, మ్యూజిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా. మ్యూజిక్ నీకు అనిపించలేదా అజయ్ అతుల్ది క్రేజీ ఉన్నది ఆది పురుష్ కోసం కంపేర్ టు రామాయణ, అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసినంత వరకు? అదేమో నాకు అర్థం కాలేదు అసలు. అజయ్ అతుల్ని ఎందుకు ఆడట్లేరు? Yeah, ఈవెన్ bro. చావా కూడా అట్లనే చేశారు ఏఆర్ రెహమాన్ తీసుకొని. ఇంకా ఇప్పుడు కొంచెం దీనికి మంచిగా చెప్తున్నప్పుడు ఎట్లంటే లేదు, మనం ఎప్పుడైనా హాలీవుడ్ మూవీస్ చెక్ చేసినప్పుడు హెవీ బీట్స్ ఉండవు. సో వీళ్ళు అవును. ఏమనుకున్నారు, రామాయణ ఇప్పుడు మనం హోల్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అంత హెవీ బీట్స్ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ కావచ్చు. దే నీడ్ బీజిఎం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కానీ హెవీగా అవసరం లేదు మనకి. అంటే వాళ్ళు ప్రతి దాంట్లో అంటారు కదరా, అవర్ మూవీ అవర్ కల్చర్ అని. అలాంటప్పుడు అవర్ మ్యూజిక్ కూడా కానీ ఉండాలి నీకు కదా. మార్కెట్ లో మనీ రావాలంటే అంతే కదా. ఇప్పుడు మనకి ఎవరికి తెలుసు, మన ఇంతగా బిఎన్డి గురించి మాట్లాడుతున్నా, బ్రాండ్ డే అది వితౌట్ బీజిఎం అయినా కూడా మన దగ్గర అంత కలెక్ట్ చేసింది. మనకి ఏ మూవీ అయినా ఇష్టం. బట్ ఫారెన్ కంట్రీస్ లో అలా ఉండదో కూడా తెలియదు కదా. అలా చూసుకుంటే ట్రిపుల్ ఆర్ లో మన ఇండియన్ మ్యూజికే కదా. నాటనాటకి ఎంత వైబ్ అయ్యారు వాళ్ళు. ఆస్కార్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ లో మన ఇండియన్ మ్యూజికే కదా. ఆస్కర్ కూడా వచ్చింది ఆ మ్యూజిక్ కి. వీళ్ళు అలా థింక్ చేస్తున్నారు కావచ్చు అంటున్నా. ఇప్పుడు హ్యాన్జిమా ఉన్నారు కదా, మరి ఆయన ఏం హెవీ బీచ్ కొట్టాడు కదా. సటల్ గా ఉంటది ఆయనది, అంటే లైక్ అప్రాపరియేటింగ్, అంతకంటే అవసరం లేదు అన్నట్టు. ఏమో లైక్ ఆరా అంతే సీన్స్ ARM నాకు కూడా తెలిసి అంతే పక్కా మంచి చేసిండు. మ్యూజిక్ వస్తాడేమో. ఆరా సీన్స్ కి అయితే మంచి మ్యూజిక్ వస్తే సాల్మా నాకైతే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, నల్లి గుడ్లో దిష్టి బెదురు గుడ్లో దిష్టి, కత్తులన్నీ కటకట, నెత్తురంత చిటపట, దిష్టంతా పోవాలి.